విజయం సాధించినటువంటి గౌరవ కౌన్సిలర్ సభ్యులందరికీ మరియు ప్రమాణ స్వీకారానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చినాక మన ఆత్మీయులకు, అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా రాయికల్ పట్టణం అంటే నాకున్న ఇక్కడ పుట్టింది నేను, ఇక్కడ పెరిగింది నేను, ఇక్కడ అందరితోటి ఒక మంచి, నా పేరు రవీందర్, కానీ అందరూ రవణ అనేది తెలుసు, కానీ రవీందర్ అంటే ఎవరో అని తెలియదు. నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న ఈ రాయికల్ గడ్డమై పుట్టడం, ఇంతటి అవకాశం ఇచ్చిన ఈ రాయికల్ ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. మొట్టమొదటి అది ఈరోజు ఇంత మీ ప్రేమ అనురాగాల మీద ఇంత ఈ రకంగా ఒక చైర్మన్ అభ్యర్థిగా, కౌన్సిలర్గా విజయం సాధించి చైర్మన్ అభ్యర్థిగా నేను గెలుపొందినంటే మీరందరు ఇచ్చిన ఈ ప్రేమ అనురాగాలు తప్ప నా వెనక ఏది లేదు. ముఖ్యంగా ఏదైతే నేను అనుకున్న లక్ష్యం, రాయికల్ మండలం ఉండే ఇప్పుడు మున్సిపాలిటీ అయిందో, రవాణా అనేది ఇక్కడ ఉన్న 24 గ్రామాలు మున్సిపాలిటీ మీదనే ఆధారపడి ఉన్నది. వారికి అనుగుణంగా మున్సిపాలిటీలోని అనుబంధంగా ఏదైతే ఉందో, మున్సిపాలిటీ పరిధిలోని ఎలాంటి పనులు కానీ, ఎలాంటి విధి నిర్వహణలో ఉన్న వసతులు కానీ మనస్ఫూర్తిగా నేను మీ సహకారంతో, నా మిత్రుల సహకారంతో, కౌన్సిలర్ సభ్యుల అభిప్రాయాలతో, మీ తోటి అందరితోటి సజెషన్ తీసుకొని ఒక మంచి రాయికల్, తెలంగాణ అంటే జగిత్యాల మన జిల్లానే, మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలనే రాయికల్ పట్టణాన్ని ఒక ఇంత అభివృద్ధి దిశగా తీసుకెళ్ళి మీ అందరి మన్నలు పొంది మీలో ఒక రవణ అనేది మిగులుతా తప్ప ఈ చైర్మన్ అనేది శాశ్వతం కాదు. ఒక 5 సంవత్సరాలు ఉంటుంది పదవి. ఆ 5 సంవత్సరాల్లో మనం చేసిన పనులు, మనం చేసిన అభివృద్ధి, మనం చేసే పనుల మీదనే జీవితాంతం ఆ పేరు ఉంటుంది. నేను ఏదో రాజకీయం చేసి ఏదో చేయాలనేది, నేను సేవ చేయడానికి వచ్చిన. ఈరోజు రాజకీయాలు అనేటివి మీరు చూస్తున్నారు. నేను ఎవరి మీద నేను ఎవరు విమర్శించదలుచుకోలేను. నేను కష్టపడి, నేను సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కష్టాలంటే ఏంటో తెలిసి ఈ రకంగా నేను ఇవాళ మీ మన్నలతో, మీ ప్రేమతోని ఒక చైర్మన్ అభ్యర్థిగా ఎన్నుకున్నారంటే ఒక కుర్చీ వరకే తప్ప మీకు ఒక సేవకుడిగా నేను పనిచేసి చూపిస్తా. మళ్ళీ ఆ అభివృద్ధి పట్టణంలో మాకు ఎలాంటి వేరే ఉద్దేశమే లేదు. అభివృద్ధే మా లక్ష్యం, మీ సేవే లక్ష్యంగా నేను భావిస్తున్నా. ముఖ్యంగా మీరందరికీ ఇంత సమయం విచ్చేసి వచ్చినందుకు హృదయపూర్వక నమస్కారం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. రాయికల్లోనే అత్యధిక మెజారిటీ 4th వార్డులో రావడం జరిగింది. దానికి గల కారణం, గడిచిన 6 సంవత్సరాల క్రితం, 6 సంవత్సరాల నుండి నా భర్త తురగ శ్రీధర్ రెడ్డి కౌన్సిలర్గా ఉంటూ, 4వ వార్డు కౌన్సిలర్గా ఉంటూ చేసిన అభివృద్ధిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి జనాల నమ్మకాన్ని నిలబెట్టాడు. ఆ నమ్మకం యొక్క ఫలితమే ఈరోజు వచ్చిన మెజారిటీ. ఈరోజు నన్ను మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించి వార్డు అభివృద్ధిని, అలాగే రాయికల్ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి నా శక్తి మేరకు కృషి చేస్తానని సెలవు తీసుకుంటాను.